స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అనగానే మనకు మకర జ్యోతి జ్ఞాపకం వస్తుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మొదలైన రాష్ట్రాల నుంచే కాకుండా స్వరాష్ట్రమైనటువంటి కేరళ నుండి కూడా ఎంతోమంది అయ్యప్ప భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోని మాలాధారణ కార్యక్రమం వేసుకున్న తర్వాత 41 రోజులు మండల దినములు అత్యంత కఠినమైనటువంటి దీక్షను చేసి గురుస్వాముల అనుగ్రహంతో ఇరుముడి వేసుకొని పంభానదిలో స్నానం చేసి అక్కడి నుండి అయ్యప్ప సన్నిధానం చేరుకునే వరకు తోటి స్వాములతో గురుస్వాములతో ఈ అయ్యప్ప యొక్క తత్వాన్ని అయ్యప్ప దీక్ష యొక్క రహస్యాలన్నింటినీ కూడా నేర్చుకుంటూ ఒకరి భావాలను ఒకరు పంచుకుంటూ భక్తితో ఆధ్యాత్మిక ప్రవృత్తితో వాళ్ళు పదునెట్టాంబడి చేరుకొని ఇరుముడిని దాల్చి ఆ ఇరుముడిలో ఉన్నటువంటి మన నెయ్యిని ముద్ర టెంకాయలోని నెయ్యిని అయ్యప్ప స్వామికి అభిషేకం చేసిన తరువాత మకర జ్యోతిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ జ్యోతి స్వరూపం ఎందుకు మకర జ్యోతికి అంత ప్రాధాన్యత ఏర్పడ్డదంటే, అయ్యప్ప స్వాములు దీక్షానంతరము వాళ్ళు మళ్ళీ సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే ఇక్కడ ఈ మకర జ్యోతి దర్శనం వల్ల వాళ్లకు ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం కలగాలి అనేది అయ్యప్ప స్వామి యొక్క అవతార రహస్యం. అలాగే అయ్యప్ప స్వామి కేవలం మహిషిని సంహరించడమే కాకుండా భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించే ఉద్దేశంతో ఈ కాలంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు, తర్వాత రాను రాను మనుషుల యొక్క స్వార్థ చింతన పెరిగిపోవడము, తర్వాత నేను నాది అనే భావము బాగా వ్యాప్తి చెందడంతో ఆ వారి యొక్క అన్ని రకాల భ్రాంతులను తొలగించి నిజమైన ఆనందం అంటే ఏంటో వాళ్ళకు తెలియపరచడానికి, అలాగే ఒక సాత్వికపరమైన జీవనము, అలాగే తోటి వారికి సేవ చేస్తూ, అలాగే పారమార్థిక అంశాలను నేర్చుకుంటూ, అలాగే శరీర ధర్మం కలుధర్మం సాధనమని, అలాగే మనందరం కూడా ఈ జీవనం అనేది కేవలం ఒక మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా అనే అత్యద్భుతమైన విషయాన్ని భక్తి రూపంలో ఇన్ని రోజులు మాలాధారణ వేసుకున్న తర్వాత ఈ గురుస్వాముల ద్వారా అయ్యప్పలకు తెలియజేసి ఆ యొక్క మంచి జీవనాన్ని అందించే ముఖ్యమైన ఉద్దేశం కొద్దీ ఈ జ్యోతి స్వరూపంగా పేర్కొంటాం. మీ అందరికీ తెలుసు, జ్యోతి అనేది వెలుగును పంచడమే కాకుండా జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుందన్న విషయాన్ని మనందరికీ తెలుసు. ముఖ్యంగా అయ్యప్ప మాలాధార, మిగతా మాలాధార చాలా వరకు మన ప్రాంతంలో మనకు కనిపిస్తుంటుంది. హనుమాన్ మాలాధారులు, శివ మాలాధారులు, అలాగే భవానీమాత మాలాధారులు, ఇలా చాలామంది మాలలు వేసుకుంటారు. అంటే సాధారణ జీవనానికిను దీక్ష తీసుకున్నప్పటి జీవనానికి వాళ్ళ దినచర్యలో ఒక మార్పు రావడం, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మిక జ్ఞానం కలగడం, ఎవరైతే మాల వేసుకుంటారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పీఠం పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒక ఆధ్యాత్మిక భావన కలగడం, వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్క మాలాధారణ వేసుకున్న వ్యక్తే కాకుండా వాళ్ళు కూడా మాలాధారణ వేయకుండా కూడా దీక్షను పాటిస్తారు. వీరెన్ని నియమాలు పాటిస్తారో దాదాపుగా అన్ని నియమాలు వాళ్ళందరూ పాటించి ఈ మాలాధారణ వేసుకున్న వ్యక్తికి సహకరిస్తారు. తద్వారా ఏం జరుగుతుంది, ఆ కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈ మాలాధారుడు ఎవరైతే బయటికి వెళ్ళినప్పుడు అతనికి చాలా గౌరవం ఇవ్వడం, స్వామి శరణం అనడం, ఆయన పాదాలకు దండం పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు ఒక రకమైన లోపల ఒక ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా ఈ అయ్యప్ప మాలాధారణ విషయంలో ఒక 3 సంఘటనలు మనిషిని చాలా మార్పుకు గురి చేసే అంశాలు ఉంటాయి. ఉదాహరణకు మనం పదునెట్టాంబడిలో పడిపూజను చూసుకున్నట్టయితే, పడిపూజ ముందు మెట్లకు దీపాలు వెలిగించే టైంలో అక్కడ ఉన్నటువంటి లైట్లన్నీ ఆర్పేసి ఆ జ్యోతి స్వరూపునికి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పాట చదువుకుంటూ మనకు దీపాలు వెలిగిస్తుంటారు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ స్వామియే శరణమయ్యప్ప అని మనస్ఫూర్తిగా వాళ్ళు అంటుంటే ఆ ప్రదేశం అంతా కూడా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఉద్వేగానికి గురవుతుంటారు. ఆ సంఘటన ఒక్కసారి మాల వేసుకుని ఒక నాన్ స్వాములకు కానీ, మాలాదారులకు కానీ, గురుస్వాములకు కానీ, అక్కడ పూజ చేసే పూజారులకు కానీ, ఆ టోటల్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకమైన హర్షానికి వ్యక్తపరచడం, రోమాంచితం కావడం, ఒక ఆధ్యాత్మిక భక్తి కలగడం అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే పదునెట్టాంబడి ఎక్కేటప్పుడు ఆ పదునెట్టాంబడికి సంబంధించినటువంటి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవత ఆవహించి ఉండడం,
అలాగే ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పేరు ఉండడం, దుర్గామాత కా నుంచి మొదలు పెడితే అన్నపూర్ణాదేవి దాకా ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క మాత ఆవరించి ఉండడం, అలాగే ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా భక్తుల శరణఘోషలతో నిండిపోతుంటాయి. ఆ ఆధ్యాత్మిక వాతావరణం చూసినప్పుడు మనిషిలో ఖచ్చితంగా కొన్ని మార్పులు కలగడం అనేది తెలుస్తుంది. అలాగే మకర జ్యోతి అనేది ఒక అత్యద్భుతమైన సంఘటనగా మనం పేర్కొనవచ్చు. ఎందుకంటే మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ జ్యోతి దర్శనం కోసం పడిగాపులా గాచుకుంటూ ఆ జ్యోతి దర్శనం కారణంగానే ఆనందంతో చేసే ఆ శరణుఘోష, అక్కడి నుండి వాళ్ళు తిరుగు ప్రయాణమై వస్తుంటే వాళ్ళలో ఒక విధమైన భక్తి భావన కలుగుతుంది. కాబట్టి అయ్యప్ప స్వాములు ఎవరైతే ఈ మాలలు వేసుకొని మాలానంతరము కూడా ఈ సాధనతో కూడిన జీవితాన్ని, అలాగే ఈ 41 రోజులు మండల కాలంలో వారు చేసినటువంటి ఏదైతే సాత్వికపరమైన అంశాలు కానీ, లేకపోతే మానసికంగా వాళ్ళు ఎంత దృఢచిత్తంగా మారడం అనేది కానీ, ఈ అన్ని విషయాలను అలాగే జీవితకాలం కొనసాగించినట్లయితే ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు మంచి గుణాలు మనిషికి అలవడి, తద్వారా అతడు ఇతరులకు కూడా ఒక మార్గదర్శకుడిగా ఉంటూ లోకా సమస్త సుఖినో భవంతు అన్న అంశాన్ని అతడు అందరికీ పంచినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రాగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది అయ్యప్ప మాలలు, తర్వాత మకర జ్యోతి. దీంతో పాటుగా రెండవ అంశం ఏంటంటే, ఒక వ్యక్తి జీవన్ముక్తి పొందడానికి తను ఏ విధంగా ఒక వ్రతాన్ని చేసి తను అనుకున్న కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాడు అనే విషయం మనకు భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం, శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం చేయడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ 30 రోజులు 30 పాశురాలు చదువుతూ ఒక్కొక్క పాశురాన్ని, ఆ పాశురంలో ఉన్న పారమార్థాన్ని ప్రపంచ మానవాళందరికీ కూడా ఉపయోగపడేలా తాను వ్రతాన్ని ఆచరిస్తూ ఇతర గోపికలతో ఆ వ్రతాన్ని పాటింపచేసేలా చేసిన గోదాదేవి జన్మ, అలాగే ఒక గొప్ప సంకల్పం ఉంటే మానవుడు తలుచుకుంటే దేవుడు కూడా మానవుని యొక్క సంకల్పానికి ఖచ్చితంగా బద్ధుడవుతాడు, అనుగ్రహిస్తాడు అనేది ఆ గోదాదేవి రంగనాథుని పెళ్లి చేసుకున్న సంఘటన కూడా మనకు భోగి రోజు కనిపిస్తుంది. ఈ విధంగా ఇటు భోగి రోజు, అటు సంక్రాంతి రోజు, అలాగే మనకు ఇక్కడ ఈ టోటల్గా ఉత్తరాయణము, దక్షిణాయనము మారే కాలము, ఇదంతా కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణము మనకి సంక్రాంతిలో కనిపిస్తుంది. కావున మనందరం కూడా సాధ్యమైనంత వరకు ఒకరికి ఇబ్బంది పెట్టకుండా మానవ జీవితాన్ని గడుపుతూ నిజమైన ఆనందాన్ని తెలుసుకుంటూ సాటి వారికి సహాయపడుతూ మనమేంటో, మన జీవన విధానం ఏంటో, అలాగే మన సనాతన ధర్మం మనకి ఏం నేర్పిందో దాన్ని పాటిస్తూ మనందరం కూడా ఆనందదాయకమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.